హలో వెల్కమ్ టు కిప్ టీవీ. నేను మీ యాంకర్ ఫాతిమా. ఏపీ రాజకీయాల్లో పెను సంచలనం జరగబోతోంది. వైఎస్ విజయమ్మ తిరిగి వైసీపీలోకి రాబోతున్నారంట. తన కొడుకు రాజకీయ భవిష్యత్ కోసం ఆమె మళ్ళీ పార్టీలోకి వస్తున్నారని తెలుస్తోంది. ఏ తల్లి కూడా తన కొడుకు కష్టాల్లో ఉంటే చూడదు కదా, అందుకే విజయమ్మ ఈ నిర్ణయం తీసుకుందని అంటున్నారు. ఇప్పుడు ఏపీలో వైసీపీ పరిస్థితి దారుణంగా ఉంది. బలమైన కూటమిని ఎదుర్కోవాలంటే ఇప్పుడు వైసీపీకి మరింత బలం కావాలి. ఆ బలమే ఇప్పుడు విజయమ్మ ద్వారా పార్టీకి దొరుకుతోంది. దాంతో ఒక్కడిగా పోరాడుతున్న జగన్ కు విజయమ్మ రూపంలో అండ దొరికింది. ఇన్ని రోజులు తల్లినే పార్టీ నుంచి పంపించేశాడంటూ కూటమి చేసిన ప్రచారానికి జగన్ ఈ విధంగా చెక్ పెట్టే అవకాశం ఉంటుంది. ఇక విజయమ్మ ఇప్పటికే పార్టీలోని పెద్దలను ఫోన్లు చేసి మాట్లాడిందట. పార్టీలో అందరూ యాక్టివ్ గా ఉండాలని, తాను వస్తున్నానంటూ సంకేతాలు పంపింది. పార్టీ బలోపేతం కోసం కార్యకర్తలకు దిశానిర్దేశం చేయాలని త్వరలోనే ఓ పెద్ద మీటింగ్ ని పెట్టి అందరితో మాట్లాడతానంటూ చెప్పిందంట విజయమ్మ. ఈ విషయం ఇప్పుడు ఏపీ రాజకీయాలను మలుపు తిప్పే అవకాశం ఉందని అంటున్నారు. ఎందుకంటే విజయమ్మ మీద, వైఎస్ మీద ఇప్పటికే ఏపీ ప్రజల్లో మంచి పాజిటివ్ వే ఉంది. ఇన్ని రోజులు విజయమ్మ వైసీపీలో లేకపోవడంతో వైఎస్ అభిమానులు కూడా ఒకంత నిరాశలోనే ఉన్నారు. కానీ ఇప్పుడు విజయమ్మ రావడంతో జగన్ కు ఊరట పెరుగుతోంది. ఆయన రాజకీయాలు మరింత దూకుడుగా ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. కొడుకుకు అండగా తల్లి విజయమ్మ కొత్త రాజకీయాలతో ముందుకు వెళ్తారని అంటున్నారు. విజయమ్మకు ఇతర పార్టీలోని పెద్ద లీడర్లతో కూడా సన్నిహిత్యం ఉంది కాబట్టి ఆమె చెబితే ఇతర పార్టీ నేతలు కూడా వైసీపీ కండువాలు కప్పుకునే ఛాన్స్ ఉందని అంటున్నారు. పార్టీలో నుంచి ఒకరిని కూడా వెళ్లనీయకుండా మరింత బలోపేతం చేయడం కోసం విజయమ్మ తీసుకున్న నిర్ణయం వైసీపీలో ఫుల్ జోష్ ను నింపేసింది. మరి విజయమ్మ రాక వైసీపీకి పూర్వ వైభవం తెస్తుందా లేదా వేచి చూడాలి.